నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లంతో అయితే పాయసం చేస్తున్నా అండి. దానికోసం అయితే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. కొంచెం ఒక గ్లాసు సగ్గుబియ్యానికి మనం 5 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకొని ఇలా మంచిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పుని జస్ట్ ఊరికే అలా ఫ్రై చేసినట్టు చేసి కడిగేసి ఇలా కుక్కర్లో వేసి దీన్ని కూడా మనం దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాసు సగ్గు బియ్యానికి 1/2 గ్లాసు పెసరపప్పును అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు అదే గ్లాస్తో 2 గ్లాసెస్ బెల్లం తురుముకొని ఇప్పుడు ఇదే కుక్కర్లో వేసి కరగనివ్వాలి. కొన్ని వాటర్ పోసి ఒక 1/2 టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లం బాగా కరగనివ్వాలండి. అంతలోకి ఇది మనకి పాయసం ఉడుకుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్, ఇలా బెల్లం బాగా కరిగిన దాన్ని ఇప్పుడు ఇలా మనం వడగట్టుకొని దీంట్లోకి వేసుకోవాలండి. ఇలా బెల్లం మొత్తం కరిగేటట్టు కొద్దిగా మనం ఇప్పుడు పల్స్గా ఉంది కాబట్టి కొంచెం ఇప్పుడు మీడియం సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడిగట్టేస్తుంది, మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని దీంట్లోకి నెయ్యి అనేది ఒక 3 స్పూన్స్ అయితే వేసుకున్నా అండి. మనం ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం మన దగ్గర జీడిపప్పు, కిస్మిస్, బాదము మనకి ఏవి కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇలా జీడిపప్పునైతే ఒక్కదాన్నే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ నెయ్యిని, జీడిపప్పుని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుంటున్నా అండి. లేదు అంటే 2 ఇలాచీలని కచ్చపచ్చ దంచుకొని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే నేను షుగరు, ఇలాచీలను కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. దాన్ని అయితే కొంచెం వేసుకున్నా అండి. వేసుకొని ఇప్పుడు మనం పాయసం అయితే అన్నీ బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిందా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు పాలనైతే కాచి చల్లార్చి పెట్టుకోవాలండి. ఇలా పాలనైతే చల్లగా ఉండాలి, వేడిగా అయితే ఉండొద్దండి. మనం వేడి పాలను పోసుకుంటే మనకి పాయసం విరిగిపోతుంది కదా అండి. మనం ఏదైనా శుభకార్యం చేసినప్పుడు పాలు విరిగిపోయినట్టు పాయసం చేస్తే మంచిగా అనిపించదు కాబట్టి మనం బాగా ఇలా ఫస్ట్ మొత్తం అంతా ప్రాసెస్ చేసుకొని, చాలా మందికి విరిగిపోతుంది. నాకు కూడా ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా విరిగిపోయేదండి. ఏం చేయాలో నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే పాలు అస్సలు విరిగిపోదండి. పాయసం కూడా ఎంత లూజ్గా ఉందో చూడండి, గట్టిగా లేకుండా. మనం ఎక్కువ చేసుకొని వేస్ట్ చేయటం కన్నా చిన్న టీ గ్లాస్తో చేసుకుంటే మనం చాలా ఇష్టంగా తాగేయచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి పాలని కొంచెం దీంట్లోకి పోసుకోవాలండి. పాలని అది స్టవ్ అనేది ఆపేసి మనం ఈ ప్రాసెస్ చేస్తే పాలు విరిగిపోకుండా ఉంటాయి. పాలుని వడగట్టుకొని వేసుకోవాలండి. మీగడ అలా ఏం ఉండద్దు. ఇప్పుడు కొంచెం పాలనైతే మనం పోసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి బెల్లం సగ్గుబియ్యం హెల్దీగా, మనం దీంట్లో బెల్లం వేసాం, సగ్గుబియ్యం వేసాం, పెసరపప్పు వేసాం. దీంట్లో మనకు కావాలి అంటే దీంట్లో పచ్చి మన కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అది కూడా మనం నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే ఆ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనకి ఎలా కావాలంటే అలా డ్రై ఫ్రూట్స్ని, మనం కొబ్బరిని చేంజ్ చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.